గాయస్, మనిషి లేకపోతే ఎవరు లేకపోతే ఒంటరి అయిపోతాడు అని మీరు విని ఉంటారు. కానీ నా విషయంలో అలా కాదు. నాకు అన్నయ్య, చెల్లి, అమ్మ అంతా ఉన్నారు. మామయ్యతో కుటుంబం ఉన్నా అయినా ఒంటరినే. ఎందుకు తెలుసా? ఈరోజు నేను ఇంట్లో పూజ చేస్తున్నాను కాబట్టి నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. ఆకులు తెంపడానికో, బొంబు తీసుకురావడానికో, ఇలాంటి పనుల్లో సహాయం చేయడానికో ఎవరూ లేరు. నేను ఒక్కడనే ఇలా పూజ చేస్తుంటే ఇలా ఎక్కుతున్నాను. చూడండి, కాలికి ఎంత పెద్ద గాయమైందో. అది వాళ్ళు వేరే మతాన్ని స్వీకరించినందువల్ల కాదు. వాళ్ళు అంటారు కదా, క్రైస్తవ మతం. వాళ్ళు క్రైస్తవ మతం స్వీకరించారు కాబట్టి ఈ పనులన్నీ చేయడానికి వాళ్ళు చేయలేరు అని అంటారు. నాకు తెలియదు, అందుకే వెదురు కర్రను తెచ్చాను. తర్వాత తెంపడానికి పనికొస్తుంది. ఏం చెప్పాలి గాయస్, అన్నీ ఉన్నప్పటికీ నేను ఒంటరిని అయిపోయాను. కొన్నిసార్లు అలా ఒంటరిగా ఉన్నానని ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తుంది గాయస్. మా కుటుంబం ఎక్కడుండేది, ఎలా చెల్లా చెదిరైపోయింది. నేను కూడా తీసుకోలేను క్రైస్తవ మతం. ఎందుకంటే నా తాతలు నమ్ముతూ పూజలు చేస్తూ వచ్చిన మతంలోనే నేను సంతోషంగా ఉన్నాను. ఆ విషయాన్ని నేను ఎప్పుడూ కొనసాగించాలనుకుంటున్నాను. అందుకే నేను క్రైస్తవంలోకి మారడం లేదు. అందుకే నేను ఒంటరిగా అయిపోయాను గైస్.